హైదరాబాద్ నారాయణగూడలో దారుణం జరిగింది. మామిడి పళ్ళు మీరంతా సమ్మర్ అయిపోతోంది కానీ తొందరగా వెళ్ళిపోయి బయటికి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చుకొని తింటూ ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఓ ఇద్దరు కూతుళ్ళ ప్రాణం అంటే ఇద్దరు పిల్లల ప్రాణం తీసింది మామిడి పళ్ళు అనే అంశం. మామిడి పళ్ళు అని సరదాగా తిన్నారు కానీ ఆఖరికి వస్తే అవే ప్రాణాలు తీస్తాను ఊహించలేదు. మామిడి పళ్ళు తిన్న తర్వాత అక్కా చెల్లెలు మరణించిన వార్త నారాయణగూడలో ఒకసారిగా సంచలనంగా మారింది. అయితే నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పళ్ళని కొన్నారు ఓ తల్లి. తర్వాత ఇంటికి తీసుకెళ్ళింది. తనతో పాటుగా 4 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఆ కూతుళ్ళలో కూడా ఈ మామిడి పళ్ళని ఇచ్చింది. సరదాగా జ్యూసీగా ఉన్నాయని చెప్పి తినడం మొదలుపెట్టారు, తినేశారు. మామిడి పళ్ళు తిన్న వెంటనే ఓ ఇద్దరు కూతుళ్ళకి విరేచనాలు, వాంతులు మొదలయ్యాయి. కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెంటనే హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ అక్క చెల్లెలు భువనేశ్వరి, సంధ్య ఇద్దరు కూడా ఫోటోలో కనిపిస్తున్నారు చూడండి. ఈ ఇద్దరు పిల్లలు చనిపోయారు. అటు తల్లి అండ్ మరో ఇద్దరు కూతుళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. మామిడి పళ్ళలో కలిపేటువంటి కెమికల్స్ తమ పిల్లల ప్రాణాలు తీశాయని తల్లి ఆరోపిస్తోంది. మామిడికాయలు వెంటనే పండ్లుగా మారడానికి, జ్యూసీగా మారడానికి విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నారు, కెమికల్స్ వాడుతున్నారు. అయితే 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఆ ఫ్రూట్స్ని. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి అంటే ఫ్రూట్స్ అన్నీ కూడా వెంటనే అవి పండుగా మారిపోయి జ్యూసీగా మారడానికి రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. అయితే మామిడి పండ్లతో పాటుగా ఇతర ఆహారం వల్ల ఇది జరిగిందా, లేదు మామిడి పండ్లు తినడం మూలంగానే ఆ కెమికల్స్ మూలంగానే జరిగిందా అనేది కొంత ఇప్పుడు చర్చ జరుగుతోంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కనిపించండి భువనేశ్వరి అండ్ సంధ్య ఇద్దరు కూడా పిల్లలు చనిపోయారు. ఆ తల్లి ఉదయాన్నంతా పనికి వెళ్ళి సాయంత్రం అక్కడ నారాయణగూడలోని జలమండలి ఆఫీస్ పక్కన ఒక చిన్న మామిడి పండ్లు అమ్మేటటువంటి ఓ కొట్టు దగ్గర మామిడికాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలందరూ కూడా కలిసి కూర్చొని తినడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఫోటోలో కనిపించే ఇద్దరు పిల్లలకు కూడా పాయిజన్ అయింది. తల్లి మరో ఇద్దరు కూతుళ్ళకి చికిత్స తీసుకుంటారు. ఇంకా ఇటు ఇద్దరు పిల్లలు మాత్రం వాంతులు, విరేచనాల కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, చికిత్స పొందుతూ చనిపోయారు. ఇద్దరు పిల్లలు ఒకే సంఘటనలో మరణించడంతో ఆ తల్లి కూడా షాక్కు గురైంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు తినేటువంటి ఆ ఫ్రూట్స్ నిజంగా ఫ్రెష్ ఏనా, న్యాచురల్గా అవి పక్వానికి జ్యూస్గా మారిందేనా? ఒకవేళ కెమికల్స్ వాడుంటే ఏ కెమికల్స్ వాడారు, ఏ స్థాయిలో కెమికల్స్ వాడి ఉంటారు? ఈ కెమికల్స్ వాడకం ఎంతటి ప్రమాదం అనేది ఇప్పుడు ఈ ఘటనతో అర్థమవుతోంది. కేవలం మీరు మామిడి పళ్ళు తినడం మూలంగానే జరిగిందా, లేదంటే ఇంకేదైనా ఫుడ్ పాయిజన్ అయిందా అనే కోణంలో పోలీసులు అండ్ అటు వైద్యులు కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా ఇద్దరి ప్రాణాలు తీసింది ఆ మామిడి పళ్ళను తినడం అనే అంశం. ఇప్పుడు తల్లి ఆరోపిస్తున్నట్టుగా దానిలో కలిపినటువంటి అధిక మొత్తంలో ఉన్నటువంటి రసాయనాలే నా పిల్లల ప్రాణాలు తీసాయని తల్లి అంటోంది. ఒకసారి ప్రతి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో ఏంటి సిచ్యువేషన్? మామిడి పళ్ళు తిని ప్రాణాలు కోల్పోవడం అంటే నిజంగానే ఒక షాకింగ్ సంఘటన. గతంలో కూడా ముంబైలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయంలో అది ఫుడ్ పాయిజన్ అయింది. అంటే అప్పుడు పుచ్చకాయ, వాటర్ మిలన్ తినడం మూలంగా ఒక కుటుంబం చనిపోయింది అన్నప్పుడు దాని వెనుక రకరకాల కాన్స్పిరసీలు, రకరకాల చర్చలు అయ్యాయి. కానీ కెమికల్ అన్నట్టుగా ఫైనల్గా సార్ట్అవుట్ అయింది, ఒక ఫుడ్ పాయిజన్ అనేది బయటపడింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు? కేవలం వాళ్ళు తిన్న మామిడి పళ్ళే కారణమా, ఇంకేదైనా ఫుడ్ పాయిజన్ అయిందా? నిజంగానే మామిడి పళ్ళే కారణమై ఉంటే అవి సేఫా ఇప్పుడు తినడానికి, లేదా? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రం నారాయణగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ నారాయణగూడ ప్రాంతంలో వైజీనాథ్, ఇందుమతి వీళ్ళు బీదర్కి సంబంధించిన వాళ్ళు, కర్ణాటకలోని ఈ బీదర్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు జీవనోపాధి కోసం ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ మధ్య మాత్రము ఒక 2-3 నెలల నుంచి ఇందుమతి, వైజీనాథ్ అయితే మళ్ళీ కర్ణాటకకి బీదర్కి వెళ్ళిపోయారు వాళ్ళ సొంత గ్రామానికి. ఇక్కడ 3 కూతుర్లు ఉంటున్నారు. మొత్తం 5 మంది కూతుర్లు వీళ్ళకి. అయితే వీళ్ళు 3 కూతుర్లు, వీళ్ళు కూడా 2 కూతుర్లు యాక్చువల్ గా వేరే వాళ్ళు, వీళ్ళకు రేణుక అనే ఒక బంధువు మాత్రము ఈ 3 పిల్లల్ని చూసుకోవడానికి ఇక్కడికి రావడము, ఆమె మామిడి పళ్ళు తీసుకొని రావడం కూడా జరిగింది. ఈ మామిడి పళ్ళు కూడా 2 కిలోల మామిడి పళ్ళు తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చినప్పుడు ఈ పిల్లలు కూడా ఇద్దరు చిన్నవాళ్ళు, వీళ్ళిద్దరు భువనేశ్వరి, సంధ్య ఆఖరి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా, వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అమ్మాయి కూడా, 3వ అమ్మాయి కూడా తినడం జరిగిన ఎడల ఆ తర్వాత అంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం కూడా ఏంటి అంటే నారాయణగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే వాళ్ళు చెప్తున్న కారణాలు కూడా వేరేలా ఉన్నాయి పోలీసులు. ఎందుకంటే మాకు అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి మేము పరిశీలించినప్పుడు మాకు అక్కడ కొన్ని కనిపించాయి. ఎందుకంటే వాళ్ళు బిర్యానీ తిన్నారు, మళ్ళీ వైట్ రైస్ తిన్నారు, కర్రీస్తో తిన్నారు. ఆ మామిడి పళ్ళు తిన్న తర్వాత కూడా వాళ్ళు ఒక 2 గంటల వ్యవధి తర్వాత ఒక 4-5 సార్లు వేరే ఫుడ్స్ కూడా తిన్నారు వీళ్ళు. కేవలం వీళ్ళకు
ఫుడ్ పాయిజనే అని మా అనుమానాలు కేవలము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సిఐ కూడా ఏం వెల్లడించారంటే ఇక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, ఇద్దరు కూడా ఊర్లో ఉంటున్నారు. ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉంటున్నారు. అయితే ఫస్ట్ భువనేశ్వరి మృతి చెందింది 7వ తారీఖున భువనేశ్వరి మృతి చెందిన తర్వాత సంధ్య వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు సంధ్య చాలా బాగుంది, ఆరోగ్యకరంగా యాక్టివ్ గా కూడా ఉంది. సంధ్య వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు సంధ్య మృతి చెందింది. కానీ ఇంకొక అమ్మాయి సేఫ్ గా ఉంది. ఆ అమ్మాయి ఒక గంట సేపు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేసింది. కాబట్టి వీటి వెనకాల చాలా మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి మేము దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. వాళ్ళ మదర్ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ కు రావడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తము వాళ్ళని తల్లిదండ్రులకు అప్పచెప్పేశాము. వాళ్ళు ఊరికి తీసుకొని వెళ్ళిపోయినారని చెప్పేసి ఇక్కడ పోలీసులు చెప్తున్న విషయము. ఇంకా ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తున్నారు, ఇక్కడ కేవలం ఇద్దరు మాత్రమే అడ్మిట్ అయ్యారు. ఫస్ట్ పెద్దమ్మాయి అడ్మిట్ అయింది, తనకు ఫుడ్ పాయిజనే అని మాకు డౌట్ గా ఉంది, ఇంకా పూర్తిగా మేము చెప్పలేము. తర్వాత చిన్నమ్మాయి ఇక్కడ పెద్దమ్మాయి మృతి చెందిన తర్వాత నెక్స్ట్ డే చిన్నమ్మాయి ఇక్కడికి వచ్చింది, కానీ తనకి ఎటువంటి ట్రీట్మెంట్ మేము చేయలేదని డాక్టర్లు చెప్తున్న విషయం. అంటే ఏం జరుగుతుంది, అసలు వీళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు అంటే ఏం జరుగుతుంది అనే కోణంలో మేము విచారిస్తున్నాము అని పోలీసులు చెప్తూ ఉన్నారు మనోజ్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మామిడి పళ్ళు తినడం వల్లే ఇది అయ్యింది అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ పండ్లు ఆ పండ్లమ్మే అతని దగ్గర అదే రోజు 50 మంది పళ్ళు కొన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అక్కడ స్థానికులు. 50-60 మంది వరకు ఇక్కడ పళ్ళు తీసుకున్నారు. మరి అందరికీ కలగండి, వీళ్లకు మాత్రమే ఎందుకు ఇలా అయ్యింది, కేవలం రసాయనాలే కారణం అనుకుంటే చాలా మంది తిన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ స్థానికులు వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక మిస్టరీగా కూడా మిగిలింది అనుకొని కూడా చెప్పొచ్చు మనోజ్. రైట్, అంటే అక్కడ తల్లి ఏం చెప్తోంది అంటే ఈ మామిడి పళ్ళు తినే కంటే ముందు చాలా ఆహారాలు తిన్నారు వాళ్ళు, పోలీసులు చెప్తున్నట్టుగా బిర్యానీ తిన్నారు, వైట్ రైస్ తిన్నారు, ఇంకా ఇతరత్ర ఫుడ్ అక్కడ తిన్నారు అని చెప్తున్నారు. సో గతంలో వీరికి అనారోగ్య సమస్య ఉండేదా ఆ అమ్మాయికి? సరే, మొదటగా పెద్ద అమ్మాయి చేరలేదు, చిన్న అమ్మాయి చేరలేదు, అన్ని కాంట్రవర్సీలు పక్కన పెడితే వాళ్ళకి అనారోగ్య సమస్య ఉండేదా? పోలీసులు ఏం సార్ట్అవుట్ చేయగలిగారు ఇప్పటివరకు? ఎటువంటి అనారోగ్యం అయితే వీళ్ళకు లేదు. కాబట్టి ఇటు ఎవరైతే పండ్లు అమ్మారో ఆ పండ్ల వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. ఓ పక్క చూస్తే ఇది ఫుడ్ పాయిజన్ కిందే డౌట్ వస్తుంది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో అది వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. కాబట్టి మేము కూడా దర్యాప్తు చేస్తున్నాము అంటున్నారు. ఇటు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మామిడి పళ్ళు తినడం వల్లే మా పిల్లలకి ఇలా అయ్యింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు, ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. పక్క ఆ విధంగా కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. పూర్తి వివరాలు తొందరలోనే వెల్లడిస్తాము అంటున్నారు మనోజ్. రైట్, సో ప్రజెంట్ డాక్టర్లు ఏం చెప్తున్నారు? పోనీ డాక్టర్లకు ఏం సార్ట్అవుట్ అయింది? ఆ అమ్మాయికి చికిత్స అందించామన్నారు కాబట్టి ఏ కోణంలో చికిత్స అందించారు? ఫుడ్ పాయిజన్ అనేటువంటి కోణంలో చికిత్స అందించారా, లేదంటే జనరల్గా ఒక ఇబ్బంది అనే రకంగా అందించారంటే ఏ కోణంలో తన ట్రీట్మెంట్ జరిగింది? వీళ్ళకి వామిటింగ్స్ మోషన్స్ అవడంతో కూడా వెంటనే ఫుడ్ పాయిజన్ అని గమనించి డాక్టర్లు మేము ఫుడ్ పాయిజన్ తోనే ట్రీట్మెంట్ చేశాము. వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ లోనే పెద్దమ్మాయి భువనేశ్వరి అయితే ఇక్కడ హాస్పిటల్లోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని చెప్పేసి ఇటు డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్ ఖచ్చితంగా అయ్యింది అని అంటున్నారు. ఎందుకంటే వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయి కాబట్టి దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఇచ్చాము మేము. అప్పుడే ఇంకా తనకి సహకరించలేకపోయింది బాడీ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు డాక్టర్స్ అయితే మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా ఇటు పూర్తిగా మామిడి పళ్ళ కారణంగానే ఈ అక్క చెల్లెలు చనిపోయారనేది మాత్రం ధృవీకరించలేకపోతున్నారు. గతంలో కూడా వాళ్ళు ఇంట్లో బిర్యానీ తిన్నారు అని, లేకపోతే వైట్ రైస్ తిన్నారని, ఇంకేదో అక్కడ ఆహార పదార్థాలు తినే ఉన్నారు. సో కేవలం మామిడి పళ్ళ కారణంగానే ఈ రకంగా చనిపోతే అదే కొట్టు దగ్గర ఎక్కడైతే ఈ తల్లి ఇందుమతి కొనుగోలు చేసిందో అక్కడే చాలామంది కొనుగోలు చేశారు. సో వాళ్ళకి రాని సమస్య వీళ్ళకి ఎందుకు వచ్చిందనే కోణాల్లో కూడా అనుమానం వ్యక్తం అవుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ సంఘటన ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో ఇప్పుడు వీళ్ళ మరణానికి కారణం ఏంటి, ఏ ఫుడ్ పాయిజన్ అయింది, ఏ రకంగా అయింది అనేది మాత్రం పోలీసులు అండ్ వైద్యులు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. కానీ ఇద్దరు అక్క చెల్లెలు మాత్రం చనిపోయారు. ఆ తల్లి ఆరోపిస్తున్నట్టుగా మామిడి పళ్ళలో కలిపేటువంటి కెమికల్సే మా పిల్లలు ప్రాణాలు తీసాయన్నట్టుగా తల్లి చెప్తోంది. సో ఇప్పుడు
మామిడిపల్లి సేఫేనా అనే రకంగా కూడా క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతోంది. అయితే ఇవి ప్రమాదకరం, ప్రాణాలు తీసేంతలా ఉండకపోయినా మాత్రం అవి మాత్రం కెమికల్స్తో కూడినవి అన్నట్టుగా చాలా క్లియర్గా అటు వైద్యులు కానీ చాలా సహజంగా మనం కూడా చెప్పొచ్చు. అది చెట్టు మీద పడిన తర్వాత తీసుకొచ్చేటువంటి కాయలు కాదు అవన్నీ కూడా. వచ్చేటువంటి మార్గంలోనే వాటికి పూర్తిగా కెమికల్స్ అద్ది కెమికల్స్ ద్వారా వాటిని పక్వానికి వచ్చే విధంగా ఫ్రూట్ జ్యూసీగా మారే విధంగా చేసి ఆ తర్వాత అమ్ముతూ ఉంటారు. సో బయటికి చాలా పచ్చగా పసుపు రంగులో కనిపించిన ముట్టుకుంటే మాత్రం అవన్నీ కూడా లోపలంతా నార్మల్గా ఉండిపోద్ది. కొన్నింటిలో ఎక్కువగా కెమికల్స్ యాడ్ చేస్తే తప్ప అవి జ్యూసీగా మారడం లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ కొంత వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే మామిడి పళ్ళు సీజన్ అయిపోతుందని చెప్పి చాలా వేగంగా వెళ్ళిపోయి చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు. సో అధిక మొత్తంలో ధరలు అక్కడ కొనుగోలు చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి అటువంటివి కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. కెమికల్స్తో కూడిన ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా ప్రాణాలకు ప్రమాదమే. అలాగని చెప్పి మామిడి పళ్ళు ప్రమాదం అని చెప్పలేం, బట్ బీ కేర్ఫుల్ అని మాత్రం ఒకటే చెప్పగలుగుతాం. సో ఇక్కడ ఈ ఇద్దరు పిల్లల మరణానికి మాత్రం ఆ తల్లి ఆరోపిస్తున్నట్టుగా మామిడి పళ్ళు తినడం వల్లే, ఆ కెమికల్స్ వల్లే అంటోంది. సో వైద్యులు ఏం తేలుస్తారు, వైద్యులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్, వైద్యులు ఏ రకంగా వైద్య పరీక్షలు చేస్తున్నారో చూడాలి మరి. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU